ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. కీర్తనలు 32 అధ్యాయము 11వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి అని చెబుతున్నావు కనుక నీ బిడ్డలు నాయన నీ కృపలో వర్ధిల్లుచు నాయన యథార్థంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ అత్యధిక దీవెనలు పొందినట్లుగా నీ దక్షిణాస్తం, నీ బాహువు నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్నా నీ బిడ్డలకు నాయన, నా తండ్రి నాయన, సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు దృష్టించి కాపాడండి. దక్షిణాస్తం తోడుగా ఉంచండి, మేలు చేయండి నాయన. అలాగే సంతానం లేని వరకు సంతానం దయచేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. తండ్రి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి నాయన. అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి తీర్చండి నాయన. నెమ్మది, శాంతిని దయచేయండి. నా దేశాన్ని రక్షించండి ప్రభా. ప్రార్థిస్తున్నాను, నీ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాల్లో నాయన అందరికీ రక్షణ దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అలాగే నా తండ్రి నాయన, తోటి సేవకులు అయినటువంటి వారిని చేతులు ఎత్తి పట్టుకుని కాపాడండి తండ్రి. నిత్యం నీ సన్నిధించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక, ఆమేన్.